కార్పొరేషన్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులందరికీ, అదేవిధంగా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని అక్కా చెల్లెలను, అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. శిరస్సు మంచి నమస్కరిస్తున్న వాళ్ళు ఏదైతే ఈరోజు విజయం సాధించారో ఆ విజయం ముందుకు పోయేందుకు మాకు బలం చేకూర్తి, ధైర్యం వస్తాను ఒక నమ్మకంతో చెప్తాను. అభివృద్ధి, ముఖ్యంగా అభివృద్ధిగా ఓటేశారు. ఇలాంటి అభివృద్ధి చూడవచ్చు. అభివృద్ధి నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఎప్పుడు అవసరం లేదనుకుంటా చెప్పిన, ఎన్నికల కన్నా ముందు చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, నో కాంపిటీషన్ ఫర్ మంచిర్యాల ఇది నెంబర్ 1. ముఖ్యంగా మనతో పాటుగా మేయర్ అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, మొదటిసారిగా మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి దిశగా మార్చడమే మా లక్ష్యం. గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి సహకారంతో ఎల్లవేళలా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులో ఉండి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్పొరేషన్గా తీర్చిదిద్దడం ఆయన మధ్య. మంచిర్యాల కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ దాదాపుగా ఒక సంవత్సర కాలంగా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన నడిచింది. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లోపల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డటువంటిది మనందరం చూసినటువంటి సందర్భం. ఇవాళ ఉదాహరణకు తీసుకుంటే మంచినీరు సరఫరా అనేది సమయపాలలేనటువంటి పరిస్థితి. ఏ టైంకు మంచినీరు వస్తుందో, ఏ టైంకు రాదో ఎవరికి కూడా ప్రజలకు ఒక టైం ఫిక్సేషన్ అనేది లేదు. కాబట్టి ఆ టైం ఫిక్స్ చేయాలన్నది మా యొక్క ఉద్దేశం. దానికి తోడుగా మంచిర్యాలలో ఏదైతే ముల్కాల నుంచి పంప్ హౌస్ నుంచి వచ్చేటువంటి వాటరు చాలా సందర్భాలలో కలర్గా నీళ్ళు వస్తున్నటువంటి సందర్భం. ఆ విధంగా రావడంతో ప్రజలందరూ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. దాదాపు 75% మంది ప్రజలు ఇవాళ బయట మినరల్ వాటర్ కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా మంచిగా దాన్ని శుద్ధి చేసి మంచినీరు సరఫరా చేయాలన్నది భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా మంచిర్యాలలో శానిటేషన్, రోడ్లు కానీ అదేవిధంగా మురికి కాలువలు పూర్తిగా ఎట్లా అంటే అది చాలా కొన్ని రోజులైనా తీసేటువంటి పరిస్థితి లేదు. దాన్ని కూడా తీయాలి. అందుకోసమే ఇవన్నీ మేము రిప్రజెంటేషన్ తయారు చేశాం. దీనికి తోడుగా కోతులు, అదేవిధంగా కుక్కలు స్వయం విహారం చేస్తూ ఉన్నాయి మంచిర్యాలలో. చాలామందికి అవి కరవడం వల్ల చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా దోమల నివారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మౌలిక సదుపాయాలు. ఇవి మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నూతనంగా ఎన్నికైనటువంటి మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము 5గురం ఇక్కడ మున్సిపల్ కార్పొరేటర్లుగా ఎన్నికైన సందర్భంగా వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తప్పకుండా మేము ఆశిస్తూ ఉన్నాం ఇవన్నిటినీ సక్సెస్ఫుల్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని విధాలా ఏవైతే మౌలిక సదుపాయాలలో మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలో అవిట్లలో సక్సెస్ కావాలని చెప్పి